వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కు మన వార్తలకు స్వాగతం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి మిడ్తూరు పగిడాల మండలాల్లో పర్యటించి నూతనంగా మంజూరైన పెన్షన్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో 200 రూపాయల పెన్షన్ను 1000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చినందున ఆ హామీని నెరవేర్చామని, అదేవిధంగా ఇంటి పెద్ద ఎవరైతే చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పథకం ద్వారా సాధారణ మరణం అయితే 2 లక్షల రూపాయలను, ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. మిడ్తూరు మండలం చెరుగుచెర్ల గ్రామానికి చెందిన సేతు మాధవరెడ్డి అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతూ గత నెల ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే మాండ్ర శివానందరెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కును ఆయన చేతుల మీదుగా మాధవరెడ్డి కుటుంబానికి అందజేశారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ సరిపోదని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో వాగ్దానం చేయడం జరిగింది. 1000 రూపాయలు ఇస్తామని. అది తూచా తప్పకుండా 1000 రూపాయలు ఇస్తూ వస్తున్నారు. ఆధార్ లింకప్ అన్న ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు వేరే రేషన్ కార్డులన్నా ఉండొచ్చు, లేదంటే కొద్దిమందికి అదే ఒంటరి మహిళ అయినా అంటే భర్త వదిలేసిపోయి ఉండొచ్చు. సో కొన్ని ఇబ్బందుల వల్ల వస్తలేకపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు అందరినీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒంటరి మహిళలకు కూడా రాబోయే రోజుల్లో అంటే వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా పెన్షన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం కనుక వచ్చే నెల ఖచ్చితంగా ఒంటరి మహిళలకు కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు వస్తుంది. ఇంకా కొద్దిమందికి ఎందుకు వస్తలేదంటే ఒకటే రేషన్ కార్డు మీద అప్పుడు కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. సో అటువంటివి కూడా ఎదుర్కోవడానికి కొద్దిగా స్పెషల్ పవర్స్ ఇచ్చి ఆర్డీఓ లెవెల్లో క్లియర్ చేసినట్లు సీఎం చర్యలు. అది ఇలా వచ్చిందంటే స్పెషల్ కేటగిరీ కింద ఎక్కడైనా ఒకటే ఇంట్లో 2-3 వికలాంగులు ఉన్నా కూడా ఇచ్చే ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ముందుకు చూస్తున్నారు. మీ మండలానికి చూస్తే దగ్గర 4700 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే వృద్ధాప్య పెన్షన్ దీనికి ఎన్టీఆర్ భరోసా అని కూడా పేరుతో కూడా దీనికి శ్రీకారం చుట్టి ఇది పెన్షన్స్ విషయంలో సంక్షేమంలో ఇది ఒక్కటే కాకుండా మంచి కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రవేశపెట్టినది చంద్రన్న బీమా. అంటే ఇంటికి సంపాదించే పెద్ద దిక్కు ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇప్పుడు మంజూరు చేస్తుంది. యాక్సిడెంట్ అట్లా చనిపోతే 5 లక్షల వరకు కూడా మంజూరు చేస్తుంది ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఈ 2 చర్యల వలన పేదవాళ్ళకు ఏదో విధంగా ఆసరాగా తెలుగుదేశం ప్రభుత్వం అయితే నిలబడుతుందని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇంకా ఎక్కువ శాతం చూస్తే ఉండేదంతా రైతులు, లేకుంటే రైతు కూలీలే. 70-75% ఊళ్ళలో ఉండేదంతా ఈ 2 వర్గాలకే చెందుతారు. సో వీళ్ళ కోసం మ్యాక్సిమం కావాల్సింది ఇప్పుడు అంతా చూస్తున్నారు. జూన్లో కొద్దిగా వానలు పడే మళ్ళా గ్యాప్ ఇచ్చారు. మనకంతా వర్షాధారమే ఆధారపడుతున్నాం. ఆల్మోస్ట్ జూన్ లెక్క అయిపోయింది మన పరిస్థితి. వాన పడితే పంటలు వస్తాయి, వాన పడకపోతే పంటలు రావు. సో ఈ పరిస్థితి నుంచి కూడా బయటపడాలంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వతమైన సొల్యూషన్ అయితే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారానే ఇది సాధ్యపడుతుంది. మిగిలిన మండలాలతో పోలిస్తే మిడ్తూరు మండలం విషయంలో ఎందుకో ఇప్పటి వరకు అంటే 60 ఏళ్ళు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి. 2 మంచి వాగులు అయితే మీ దాంట్లో పోతున్నాయి. మన మధ్యగుండం కాకిలేరు వాగు అయితేనేమి, కుందు వాగు అయితేనేమి, ఈ 2 వాగులు మనం ఏదైనా చేసి నాకు సాయం లేదా 5 సార్లు చేస్తారంట.
సబ్సిడీ విత్తనాల పంపిణీలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఐ ఆధ్వర్యంలో జూపాడ్ బంగ్లా మండలం వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను సమగ్రంగా సర్వే చేపట్టి ఎన్ని హెక్టార్లలో పంటలు పండిస్తున్నారో తెలుసుకొని సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు మొక్కుబడిగా సర్వే నిర్వహించి తక్కువ మంది రైతులకు సబ్సిడీ విత్తనాలు అందజేస్తున్నారని, మిగతా వారికి సబ్సిడీ విత్తనాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే గాని ఆచరణలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ ఖరీఫ్ సీజన్లో మండల రైతులు అధిక శాతం మొక్కజొన్న పంట వేశారని, 200 క్వింటాలు విత్తనాలు ఏములకు సరిపోవని, మరో 300 క్వింటాలు సబ్సిడీ కింద విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వీడి పంట సాగు చేస్తున్న రైతులకు సకాలంలో విత్తనాలను మంజూరు చేయాలన్నారు. స్పందించిన వ్యవసాయ అధికారి తక్షణమే 40 క్వింటాల విత్తనాలను పంపిణీ చేశారు. మనకి ఎక్కువగా వర్షాధారమైనటువంటి పంట, ఈ మండలంలో అత్యధికంగా రైతులు పండించేటటువంటి పంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్న పంట సాగు చేసేటువంటి రైతులకు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, ఈ మండలంలో ఎన్ని హెక్టార్లలో ఈ మొక్కజొన్న పంట పండుతుంది, వీళ్ళకి ఎంతమందికి ఎన్ని విత్తనాలు కావాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విత్తనాలు లేనటువంటి విత్తనాలు సబ్సిడీ విత్తనాలు ప్రభుత్వం తరఫున ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులతో జూపాడ్ బంగ్లా మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట మనము సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. కావున ఈ మండలంలో ఉన్నటువంటి రైతులకు తక్షణమే సబ్సిడీ కింద ఇప్పుడైతే ఎన్ని క్వింటాలు ఇచ్చారో ఇంకా కూడా అంతకంటే డబుల్ క్వింటాలు మనకు కావాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇప్పుడే చిన్నగా వర్షాలు పడి విత్తనాలు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విత్తనాలు లేకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే జిల్లా అధికారులు ఇప్పుడే కాదు, జిల్లా అధికారులు ఈ విత్తనాల సబ్సిడీ విత్తనాల పంపిణీలోనే కాకుండా మొన్న పంట కొనుగోలు సమయంలో కూడా శనగను అదేవిధంగా కందులు కొనుగోలులో కూడా ఈ మండలంలో తీవ్రంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అనేకంగా ప్రభుత్వానికి ఈ పంట అమ్మలేకపోయాం, మనం పండించినటువంటి పంట. అయితే అప్పుడు నష్టపోయినటువంటి రైతు ఇప్పుడు మేము నష్టపోయాం, మాకు సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వండి, లేకపోతే మొక్కజొన్న పంట నష్టపోయినటువంటి రైతులకు ఉచితంగా మొక్కజొన్న విత్తనాలు సబ్సిడీ కింద ఇవ్వండి అంటే ఈ ప్రభుత్వము అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రైతుల పక్షాన రైతుల పట్ల పూర్తిగా ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. కావున ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి కనీసం రైతుల గురించి పట్టించుకున్నటువంటి పాపన ఈరోజు పోలేనటువంటి పరిస్థితి ఉంది. కావున తక్షణమే మనం పండించినటువంటి ఈ ఏదైతే పంట నష్టపోయిన రైతులకు ఉచితంగా సబ్సిడీ విత్తనాలు. డప్పు కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రేమరాజ్ మాదిగ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారుల పెన్షన్లు మంజూరు చేయటంలో అనేక నియమ నిబంధనలు పెట్టి ఇంకా జాప్యం చేస్తున్నారని, నిజమైన లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారని, 50 సంవత్సరాలు నిండిన వారే పెన్షన్లకు అర్హులు అనే నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారని, పెన్షన్ల మంజూరులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రన్న దళిత జేజం పేరుతో చంద్రబాబు నాయుడు గారు దళితులను మోసపూరిత వాగ్దానాలతో మోసం చేస్తున్నారని ఏపీఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధిగా మరియు చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను. అయా చంద్రబాబు గారు, మాదిగలు ఆంధ్రప్రదేశ్లో 6,000 మందే కాదు 80,000 మంది డప్పు చర్మకారులు ఉన్నారు. వాటి అందరికీ పింఛను ప్రకటించాలని, అదేవిధంగా కుల వృత్తుల వారికి
వయసుతో సంబంధం లేకుండా పింఛన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఆల్రెడీ ఇచ్చినారు జియో మాకు జియో ఇచ్చిన బడ్జెట్లో మాకు కేటాయించినారు. మాకు కేటాయించినా కానీ ఇంతవరకు అమలు కాలేదు. ఈరోజు ఎలక్షన్లు దగ్గర పడటంతో చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానాలు మానుకోవాలని సూచనలు చేస్తున్నాం. ఇప్పుడు మీకు పింఛన్లు కావాలా? మాకు పింఛన్లు కావాలా, కానీ మాకు బడ్జెట్లో కేటాయించినారు. గత బడ్జెట్లో కేటాయించి ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు అంటే ఈరోజు ఎలక్షన్లు దగ్గర పడుతున్నతోనే ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని మా భావన. అంతే కదండి, బాగుంటుంది. కానీ 6,000 మంది కాదు ఉండేది ఆంధ్రప్రదేశ్లో 6,000 మందికి అని చెప్పి ఈయన అంటున్నాడు. 6,000 మంది కాదు ఉండేది, 80,000 మంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎంత అయింది అంటే 6,000 మందికి ఇచ్చి ఏదో మళ్ళీ మాదిగలను ఓట్ బ్యాంక్గా వాడుకోవాలని చూస్తున్నాడే తప్ప మాకు న్యాయం జరగదని అందరికీ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ పింఛన్లు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్తాను. పట్టణంలోని మారుతినగర్లో ఎమ్మెల్యే ఐజయ్య, మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి పర్యటించారు. కాలనీలో మంచినీటి సమస్యపై ఎమ్మెల్యే ఐజయ్య కాలనీ వాసులతో అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మంచినీటి సమస్య గత 3 నెలలుగా అధికంగా ఉందని, మారుతినగర్కు వచ్చే ట్యాంకులు ఏములకు సరిపోవడం లేదని, ట్యాంకుల్లో సరఫరా చేసే మంచినీళ్లు తాగితే రోగాల బారిన పడుతున్నామని ఎమ్మెల్యే ఎదుట కాలనీవాసులు వాపోయారు. ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ మంచినీటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ఓవర్ హెడ్ ట్యాంకు ఎస్టిమేషన్ పంపించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మారుతినగర్లో మంచినీటి సమస్యను త్వరలోనే శాశ్వత పరిష్కారం కొరకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే దాదాపుగా 5 బోర్లు వేయించామని, ఇంకా జియాలజిస్టులతో సర్వే చేయిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ నాగభూషణం రెడ్డి, కౌన్సిలర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. మారుతినగర్లో అయితే డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా పన్నులు ఎగరగొట్టి మహిళలంతా బిందెలు పట్టుకొని ఆడ ట్యాంకర్ కోసం నిలబడి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలా. ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు, పంపించేటోళ్ళకి తెలియదు, ఇట్లా పడదు. కానీ ఒక రోజు మార్చి రోజంతా పని అయితే వెళ్ళి కూలిపోతుంది. వాళ్ళు ఉండాలంటే కష్టమైపోతుంది. అది కూడా 4-5 బిందెల కంటే ఎక్కువ రావట్లేదు అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఇంకా ఒక 20 ట్యాంకులు 30 అంటున్నారు. ఒక 60 ట్యాంకుల దాకా పెట్టండి. పెట్టిన తర్వాత సరే చూసే మీన్ వైల్ ఇక్కడైతే ఏదో మంచి ఇది ఉందంట, కానీ అది కూడా బూడిపోయింది. బూడిపోయితే డీఫనింగ్ చేయమని చెప్పినా ఇంకొక ఇప్పటికే 525 అడుగులు పోయిందంట. 600 దాకా పోండి, ఇంకా పైన పోండి. నీళ్లు పడితే కనుక లాగలేదంటే కనుక ఖచ్చితంగా 5 HP మోటార్ పెట్టి పంప్ చేయండి అని అంటుండే. కమిషనర్ గారు కూడా రేపే చేస్తామన్నారు. ఇక్కడ ఒక బోర్ ఉంది, పాత బోర్ ఉంది, దాంట్లో అయితే మోటార్ ఇరుకపోయిందంట. మోటార్ ఇరుకపోతే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక వారం 10 రోజులలో ఈ నీటి సమస్య, తాగునీటి సమస్య తీరుస్తారు. నేను వచ్చినా రాకపోతే నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ ఈ యొక్క మారుతినగర్కి వచ్చి విజిట్ చేసి ఏంటి ఎందుకు పెండింగ్ ఉండేదాన్ని కూడా చూస్తున్నాము. నిన్న కూడా ఇక్కడ కూడా హాజీనగర్లో కూడా నిన్నంతా ధర్నా చేసినారు. అక్కడైతే అది వాస్తవమే, దానికోసం తీసినారు. కానీ పైపు విరిగిపోయింది కూడా వాస్తవమే, దానికోసం తీసిన కానీ ఇమ్మీడియట్గా బూట్ చేసింటే లేకుంటే తీసేయాలంటే అక్కడి నుంచి పని కావాలా. మొత్తం మీద నేను కమిషనర్ గారు నేను చెప్పేది ఏమంటే పనులు అయితే డిలేగా జరుగుతూ ఉన్నాయి. పనులు అయితే జాప్యం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు అదే కనుక పని చేసిన తర్వాత బిల్లు ఇస్తాం లేట్గా అయితే ఒప్పుకోరు. బిల్లు అయితే ముందుగానే మనం ఇచ్చేస్తున్నాము. అది కాదు, పని కంప్లీట్గా చేయాలా. ముఖ్యంగా ఈ కాలనీలలో వార్డులలో కానీ ఏమాత్రం పెండింగ్ ఉండగా చూడు చాలా నేరం అయిపోయింది. ఇంత మొత్తం పైన మొత్తం వేసుకుంటూ వచ్చినాడు బండి. మా బండి రావడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. కాబట్టి తొందరగా వేసేసి బూట్ చేసి ఆడ బండలు వేసేసి ఏం చేస్తారో ఏమో. అవతల బండల మీద నడిచేతాలకి నిజంగా ఇరిగిపోయినాయి. ఎవరైనా పడినారో లేదో కానీ పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ సమస్యలు రానియకుండా ఖచ్చితంగా మీరైతే ఇక్కడ చర్య తీసుకొని ఈ కాలనీ వాసులకైతేనే మీ వార్డు
దీనికైతే నేను సమస్యలు తీర్చాలని మరొకసారి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రేపు నుంచి అటెండ్ కాండి. అది అయ్యేలోగా ఇవన్నీ పూర్తిలయ్యేలాగా ఇప్పుడు 30 ట్యాంకులు అన్నారు కదా, 60 ట్యాంకులు పెట్టండి. పోతే పోయింది, ఏం లేదు వీళ్ళకంటే. ఎందుకంటే మళ్ళా వర్షాలు ఆగిపోయినాయి, తాగునీటి సమస్య బాగా ఎక్కువైపోతుంది రాను రాను. ఖచ్చితంగా మీరు శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ గారికి చెప్తున్నా, చేస్తారు. ఇప్పుడు మన ప్రీతమ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కాలనీ మారుతినగర్ కాలనీకి విజిట్కి వెళ్దామన్నారు. సార్ చెప్పినవన్నీ రావడం జరిగింది. ఒక 4 రోజుల కింద కూడా కాలనీ వాసులందరూ కూడా పురపాలక సంఘానికి వచ్చారు. ఆ రోజు వినతిపత్రం ఇచ్చారు. ఆ రోజు కూడా చెప్పాము వీళ్ళకి ఈ బోర్లు డ్రిల్ చేస్తాము, తర్వాత శాశ్వత పరిష్కారం కనుక్కుంటామని చెప్పాము. సార్ కూడా ఉదయం కాల్ చేసిన తర్వాత ఒక విజిట్కి వెళ్దామంటే వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాస్తవానికి అయితే ప్రాబ్లం ఉంది. మనం వాళ్ళు ఏదో అబద్ధం చెప్తున్నారనో కావాలని చెప్పేది కాదు, కళ్ళ ముందు మేము కూడా చూస్తున్నాం. యాక్చువల్గా సార్ వీళ్ళ కోసం మ్యాక్సిమం ట్రై చేసాం సార్. దా ప్రాబ్లం ఏంటంటే అది మన దురదృష్టం కొద్దీ మనం ఎన్ని బోర్లు వేసినా అది సక్సెస్ కాకపోవడం ఒకటి. వీళ్ళు అన్నట్టుగా అది టెక్నికల్గా అది బోర్లో నీళ్లు ఉన్నాయి కానీ మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే గతంలో దింపి చూసాము, జస్ట్ ఒక 5 minutes వాటర్ రావడం ఆగిపోవడం, అంటే వాటర్ లేనట్టే మనకు లెక్క. అంటే యాజ్ పర్ టెక్నికల్గా నేను చెప్తున్నా. ఏదేమైనా కానీ కాలనీ వాసుల ఆ బాధ ఏదైనా కానీ మాకు కూడా బాధాకరమే. ఏదైనా మీకు వాటర్ ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా మీ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మన కొంతమంది అడిగారు నీళ్ళు ఇస్తే బాగుంటుందని. ఆ ఎస్ఎస్ ట్యాంక్ పోతే ఇప్పుడు ఒక 10-15 days కంటే కూడా వాటర్ లేదు అందులో. ఎస్ఎస్ ట్యాంక్ ఆల్మోస్ట్ వాటర్ అయిపోవచ్చింది, దాంతో కూడా వాటర్ సఫిషియెంట్ లేదు. ఏదేమైనా కానీ శాశ్వత పరిష్కారం కోసమే ఆల్రెడీ బోర్ డ్రిల్ చేస్తున్నాము. ఇంకా ఒక 5-6 బోర్లు, ఇంకా అవసరమైతే 10 బోర్లు కానీ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేస్తాం, బోర్లు వేస్తాం. శాశ్వత పరిష్కారం కోసం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఏదైనా కానీ మా నుంచి ఏదైనా కానీ పొరపాటు జరిగినా ఇంకోటి ఏమైనా క్షమించండి, క్షమిస్తూ అట్ సేమ్ టైం మా దగ్గర ఏదైనా కానీ హెల్ప్ చేయడంలో కానీ ఇంకోటి దాంట్లో కానీ పరిష్కారం కోసం మీరు కూడా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకుందాం. అంతేగాని వేరే మాట్లాడి మీకు ఎంత కష్టపడి పనిచేసిన వాళ్ళని చిన్న ఒక మాట అంటే మాకు కూడా బాధ నిజం చెప్తున్నాం. మీకోసం ఎంతో కష్టపడ్డాం. ఇంత కష్టపడిన దీన్ని మీరు చుముక్కునే మాట అంటే బాధపడుతున్నాం. ఎందుకంటే మీరందరూ ఇంతమంది బాధపడుతుంటే మేము చల్లగా ఫ్యాన్ కింద కూర్చోవడం నాకు కూడా నిద్ర రాదు. ఆ టైప్ కాదు. ఉంటే కష్టపడి అంటే రెయిన్ బౌలు కష్టపడి ఫీల్డ్కి వచ్చి పనిచేసే టైప్ కాబట్టి ఏదైనా కానీ మీ మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, దాన్ని ఫాలో అవుతాం, తప్పేం లేదు. సార్ సలహాలు కూడా తీసుకుంటాం, ఎమ్మెల్యే సలహాలు. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏమంటే బోర్లు వేస్తున్నాం సార్, పడట్లేదంటే పడని బోర్ వేసిన దాని లెక్క కిందకే వస్తుంది. నువ్వు 10 వేసినామంటున్నాను, నీళ్ళు పడకుంటే ఏమైపోతుంది? ఒక్క బోర్ కూడా వేయనట్టే లెక్క అయిపోతుంది. కాబట్టి మంచి జియాలిస్టులు తీసుకొని వచ్చేసి నీళ్లు పడేంత వరకు చేసి అదే లెక్కలోకి వస్తుంది. కాబట్టి నీళ్లు పడేటట్టు చేయండి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నుంచి మళ్ళీ ఈసారి వర్షాలు కానీ బాగా వస్తే కనుక నీళ్లు నిండితే కనుక ఖచ్చితంగా ఓవర్ ట్యాంక్ ఇదన్నీ ఏరియాకి అంతా కలిసి ఓవర్ ట్యాంక్ ఎస్టిమేట్ చేయండి, శాంక్షన్ చేపిద్దాము. ఖచ్చితంగా ఓవర్ ట్యాంక్ అయితే ఇక్కడ అవసరం, ఓవర్ ట్యాంక్ అయితే ఖచ్చితంగా అవసరం. మిడ్తూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందాడు. చెరుకుచెర్ల గ్రామానికి చెందిన నాగశేషన్న వెంకట లక్ష్మమ్మ గార్ల కుమారుడైన నరేష్ డ్రైవర్గా పనిచేస్తూ మట్టి తీసుకొని వచ్చే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్ మృతితో కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతం. సంఘటన స్థలానికి సిఐ వెంకటరమణ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.